హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చిన వెంటనే దివ్య ఉరికిపోయి హగ్ చేసుకుంటుంది. ఉరికిపోయి హగ్ చేసుకుని ఆయన హగ్ చేసుకుంటే ఆయన పట్టుకోలేడని ఇంకా ఆమెకు ఏడుస్తుంది. తర్వాత ఇంకొకటి భరణి గారు ఇమాన్యుల్ వచ్చి కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపేశావు, అమరేంద్ర బాహుబలిగా వచ్చాను అని అంటాడు. నవ్వు వస్తుంది. ఇంకా అది నా విషయం కాదన్నా అది ఇది అని చెప్తాడు. తర్వాత వస్తాడు. అందరు ఎలా ఉన్నారు అంటారు. తర్వాత పోయిన నుంచి మళ్ళీ వచ్చినంత వరకు మాట్లాడతా. పోయిన తర్వాత ఇంకా నన్ను ఆయన కోసము పన్నీర్ కూడా దాచిపెట్టాను, తినకుండా నాతో మాట్లాడకుండా పోయిండు, అది ఇది అని ఏడుస్తుంటుంది. ఎవరు? దివ్య ఏడుస్తుంటుంది. ఓకే, ఏడ్చిన తర్వాత ఇంకొకటి మళ్ళీ వస్తాడు. నెక్స్ట్ డే వస్తాడు. అందరూ వస్తారు. ఇంకా తనుజ నాన్న ఎవరికి పోయి నాన్న నేను నీతోని బంధం నా వల్ల వెళ్ళిపోయావా నాన్న అందరూ అంటారు. తర్వాత ఈమె పేరు దివ్య ఇంక ఏడ్చుకుంటే మాట్లాడకుండా పోతే ఎందుకు డుబ్లీ మాట్లాడతలేవు డుబ్లీ అని అంటాడు. నాకైతే నిజంగా నాకు దివ్య వల్లనే పోయిందని దివ్య కూడా సారీ ఈయనకు తెలుసు. కానీ నేను మళ్ళీ వచ్చి ఆమెతో క్లోజ్ ఉండడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. రియల్ చెప్తున్నా. తనుజ వల్ల అయితే 100% ఎలిమినేట్ కాలేడు. ఓన్లీ దివ్య వల్ల ఎలిమినేట్ అయ్యాడని నేను చెప్తాను. చాలా కోపం వస్తుంది నాకు దివ్యని చూసారు. రియల్ చెప్తున్నా. ఒక మంచి గ్రేమర్, ఒక మంచి ఉంటుంది. కానీ ఇది ఒక్కటే నాకు నచ్చలేదు ఆమెతోన. ఆమె ఈ భరణి గారికి దూరం ఉంటే ఇంకా మంచిగా గేమ్ ఆడుతుందని నాకు అనిపిస్తుంది. ఆయన వస్తే ఇంక ఎమోషనల్ ప్రతిదారి ఆయన కోసం ఏడ్చుకుంటూనే ఉంటుంది. అదొక్కటే నాకు నచ్చదు. మీకేమనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.